ఉన్నటువంటి అధికారులైన తన ప్రాణాన్ని తాను నిలబెట్టుకునే శక్తి లేదు. మాకు నెల్లూరులో మురళీకృష్ణారెడ్డి అని కంటి డాక్టర్ ఉండేవాడు. ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా నైపుణ్యత కలిగిన వాడు. మాకు మంచి పేరు కూడా ఉంది. ఆయనకి హార్ట్లో వాల్స్ బ్లాక్ అయితే చెన్నై తీసుకుని వెళ్ళారు. సర్జరీ జరుగుతున్నప్పుడు ఇంచుమించు 25-30 మంది డాక్టర్లు చుట్టూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పేరు మోసిన డాక్టరు, ఆయనకి మంచి పలుకుబడి ఉంది, కంటి డాక్టర్ ఆయన. సరే, ఆయన డాక్టర్ కనుక సర్జరీ జరుగుతున్నప్పుడు ఇంచుమించు 25-30 మంది డాక్టర్స్ చుట్టూ ఉన్నారు. సర్జరీ జరుగుతుంది. డాక్టర్ గారి చేతిలో డాక్టర్ గారు గుండె ఆగిపోయింది. ఎవడు బ్రతికిస్తాడు? ఎవడు నిలదొక్కగలుగుతాడు? ఎందరికో మేలు చేసిన వ్యక్తి, వైద్య శాస్త్రాన్ని అర్థం చేసుకుని దిట్ట. కానీ ఆ డాక్టర్ గారి గుండె మరొక డాక్టర్ గారి చేతిలో ఆగిపోయింది. సర్జరీ జరుగుతున్నప్పుడు ఫెయిల్ అయిపోయింది. సర్జరీ ఫెయిల్ అయిపోయింది. నేను 25-30 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. ఈయన డాక్టరే కదా, ఆయన డాక్టరే కదా. ఎవరికైనా నేను చెప్పేది, నరములాడుతున్న ప్రతి నరునికి కూడా దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రాణాన్ని నిలదొక్కునే, తన ప్రాణాన్ని నిలబెట్టుకునే శక్తి ఎవరికి కూడా లేదు. ఈరోజు బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో తిరుగుతున్నామంటే ఒక అద్భుతం. లేకపోతే మనిషి మీద దాడి చేసే శత్రు సమూహాలు ఎన్ని? ఒకవైపు ప్రకృతి, ఒకవైపు రోగాలు, మరొక వైపు సమస్యలు. ఇవన్నీ ఎవరి మీద దాడి? ఈ మానవుని మీదనే, ఈ మనస్సు మీదనే. కానీ ఈ సమరంలో మనకు శక్తినిచ్చి, బలమునిచ్చి, మనల్ని తప్పించి, విడిపించి, రక్షించి, విమోచించి సజీవులుగా ఈరోజు మనల్ని నిలిపాడే, ఇది ఒక అద్భుతం.